సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి. ఉప్పు వంటల్లో వేసుకుంటే మంచి రుచి వస్తుంది. అందుకే చిటికెడు ఉప్పైనా వాడకుండా ఏ వంట పూర్తి కాదు. అదే ఉప్పుతో బహుళ ప్రయోజనాలున్నాయి. ఇల్లు, ఒళ్ళు తలతలా మెరిసేందుకు ఉప్పు దోహదపడుతుంది. ప్రధానంగా స్నానం చేసేప్పుడు శరీరానికి ఉప్పును రాసుకుంటే మంచి మెరుపు వస్తుంది. చర్మ వ్యాధులు సైతం తగ్గిపోతాయి. ఉప్పులో యాంటీసెప్టిక్ గుణాలున్నాయి. ఇలా చేయాలి: కొద్దిగా ఉప్పు, లవంగా నూనె, ఆలివ్ ఆయిల్ ని తీసుకుని బాగా కలిపి శరీరానికి రాయాలి. 20 నిమిషాల తర్వాత స్నానం చేయాలి. దీంతో చర్మంపై ఉండే మురికి మొత్తం పోయి శరీరం కాంతివంతంగా మారుతుంది. ఉప్పుతో మరిన్ని ప్రయోజనాలు: కొద్దిగా ఉప్పును ఇంట్లోని తలుపులు, కిటికీలు, షెల్ఫుల్లో చల్లండి. దీంతో చీమలు రావు. ఇలా చేస్తే ఇంట్లో ఉన్న తేమ వాతావరణం కూడా పొడిగా అవుతుంది. కొద్దిగా ఉప్పు, కొంత ఆపిల్ సిడార్ వెనిగర్ ను తీసుకుని మిశ్రమంగా చేయాలి. దీంతో రాగి, వెండి, ఇత్తడి పాత్రలను తోమితే అవి తలతలా మెరుస్తాయి. 2-3 టేబుల్ స్పూన్ల ఉప్పును 3.5 లీటర్ల గోరువెచ్చని నీటిలో వేసి బాగా కలపాలి. దీన్ని వినియోగించి కిటికీ తలుపులు, గ్లాస్ విండోస్, కార్ విండోస్ క్లీన్ చేస్తే మంచి మెరుపు వస్తుంది. ఉప్పు, గోరువెచ్చని నీటి మిశ్రమాన్ని ఉపయోగించి కిచెన్ షింక్ ను క్లీన్ చేస్తే అందులో జామైన పదార్థాలన్నీ పోతాయి. కొంత నీటిలో ఉప్పు వేసి బాగా కలిపి ఆ నీటిలో ఓ గుడ్డ ముక్కను ముంచి దాంతో కార్పెట్లు, దుప్పట్లు, దుస్తులపై పడ్డ మరకలను తుడవాలి. ఇలా చేస్తే మరకలు సులువుగా పోతాయి. బేకింగ్ సోడా, ఉప్పును సమాన భాగాల్లో తీసుకుని మిశ్రమంగా చేయాలి. దీనికి కొంత నీటిని కలిపి పేస్ట్ లా చేసి దాంతో పళ్ళు తోముకుంటే మిలమిలా మెరుస్తాయి. దుస్తులను డిటర్జెంట్, సబ్బుతో ఉతికిన తర్వాత నీటిలో కొద్దిగా ఉప్పు వేసి ఆ నీటిలో దుస్తులు ముంచి తీయాలి. దీంతో బట్టలు షింక్ అవ్వవు. దీనికి తోడు బట్టలు శుభ్రంగా, మృదువుగా మారతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.